చేర్యాల మున్సిపాలిటీ నుండి మెరుగు లక్ష్మణ్ గౌడ్ 7వ వార్డు నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి మిసెస్ కూడా భానుగారు మనతో ఉన్నారు. వారు కూడా 7వ వార్డు ప్రచారంలో భాగంగా ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. చెప్పండి అమ్మా, అంటే మీరు ప్రచారం చేస్తున్నప్పుడు మీ 7వ వార్డులో ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది? నమస్కారం అండి అందరికీ. మేము 7వ వార్డు నుంచి కేసీఆర్ గారు మమ్మల్ని బలపరిచినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఇక్కడున్న 7వ వార్డులో ఉన్న సమస్యలన్నీ గెలిచిన వెంటనే మమ్మల్ని గెలిపించిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాము. ఆయన తరపున నేను చెప్తున్నాను. ఇక్కడ మెయిన్గా ఏమేమి ఉన్నాయంటే, ఇక్కడ మత్తడి వల్ల నీళ్ళు వస్తున్నాయి, కాలనీలోకి ఇళ్ళల్లోకి వస్తున్నాయి. సో అవి ఫస్ట్ ప్రాబ్లం, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అయితే అదే ఉంది. అదైతే ఖచ్చితంగా ఫస్ట్ రాగానే సాల్వ్ చేస్తామని చెప్పినామండి. ఇంకొకటి రోడ్ల సమస్య ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా గెలిచిన వెంటనే ఇవన్నీ కూడా సార్ దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నాము. ఇంకా నీటి సమస్యలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఒక్కొక్క ఏరియాకి నీటి ట్యాంకులు కానీ ఏదో ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ అయితే తీసుకొని వస్తామని అనుకుంటున్నాము. ఎలాగైనా కూడా గెలిపించుకోవాలి, సపోర్ట్ చేయాలి. అలాగే ఈ ఊర్లో ఉన్న 12 వార్డులను కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించగలిసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ చేర్యాల్లో ఉన్న 12 వార్డులకు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి ఇంకా డెవలప్మెంట్, చేర్యాల డెవలప్మెంట్, ఇంకా రెవెన్యూ డివిజన్ అయింది, చాలా సంతోషం. ఇంకా కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. గెలిపించండి. జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. సో చేర్యాల పట్టణంలో 7వ వార్డు ఇన్ఛార్జిగా ఉన్న విజేందర్ గారు కూడా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, మీరు ఇన్ఛార్జిగా ఉన్న 7వ వార్డులో ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? మీరు తిరిగినప్పుడు ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? జై తెలంగాణ. ముఖ్యంగా ముందుగా 7వ డివిజన్ లక్ష్మణ్ కారు గుర్తు అభ్యర్థిని బలపరుస్తూ ఎమ్మెల్యే గారు ఆశీర్వదించే వారికి టికెట్ ఇచ్చిన సందర్భంగా వారికి ధన్యవాదాలు, కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ప్రధానంగా 7వ డివిజన్లో చెరువు మత్తడి నీళ్ళు పొలాలలో వచ్చేసేసి పొలాల నుండి ఇండ్లకు వస్తున్నాయి, చెరువు బ్యాక్ వాటర్ వస్తున్నదని ప్రధాన సమస్యగా ఇక్కడ అయింది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. కొద్దిసేపట్లో 3:30కు ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నాడు. వారు ఈ ఏరియానంతా పర్యవేక్షించిండు. దీన్ని వెంటనే సత్వరమే పరిష్కరించే విధంగా అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నాడు. తన నిధుల నుండి కూడా ప్రత్యేక నిధులను పెట్టేసేసి ఎమ్మెల్యే గారి గ్రాంట్స్ నుండి తర్వాత మున్సిపల్ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తున్న సందర్భంలో కూడా మున్సిపల్ నుండి ప్రత్యేకమైన నిధులు పెట్టేసేసి లక్ష్మణ్ గారు గెలిచి వెంటనే ఆ మొట్టమొదటి సమస్యగా పరిష్కరించడానికి, ఇక్కడ ప్రజలకు ప్రధానమైన డిమాండ్ నెరవేర్చడానికి లక్ష్మణ్ సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ చేర్యాల మున్సిపాలిటీ అంటేనే కేసీఆర్ కారు సర్కారు అనే దాని మీద ఉన్నది. ఇది ఇక్కడ 7వ స్థానమే కాకుండా 12 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఓటేయించుకొని ప్రజలు ఆశీర్వదించి గెలిపించుకొని పల్లారాజేశ్వరరెడ్డి మా గౌరవ ఎమ్మెల్యే గారికి కానుకగా ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. ఇది తథ్యం అనే దాని మీద ఓటర్స్ కూడా చెప్తున్నారు. ఇక్కడ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన అభ్యర్థి కారు గుర్తు తరపున లక్ష్మణ్ గారికి ఇన్ఛార్జిగా, ఐనాపూర్ సర్పంచ్గా నేను, మద్దూర్ నర్సాయపల్లె సర్పంచ్ గారు శ్రీలత గారు కూడా లలిత గారు కూడా వచ్చేసేసి విస్తృతమైన ప్రతి ఇంటింటికే కాకుండా ఇంటిలో ఉన్న ప్రతి వారికి కూడా క్యాంపెయినింగ్లో భాగంగానే కాకుండా బాధ్యతగా మా సోదరిమణి మా చెల్లి అయినటువంటి లక్ష్మణ్ గారి మిస్సెస్ వచ్చేసి కూడా ఇంటింటికి హామీ ఇస్తున్నది. మేము ఇక్కడ గల్లీలోనే ఉంటాము, మీ మధ్యలోనే ఉంటాము, మేము సేవ చేయనీకి వచ్చినాం తప్ప పొరపాటున వేరే ఉద్దేశం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీ ఆశీస్సులు కావాలి, కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి అభ్యర్థించుకుంటూ వారిని ఓటు అడుగుతున్నాం. కారు గుర్తుకు ఓటేసేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి వాళ్ళని కోరుకుంటున్నాం. సో చేర్యాల అంటేనే కొంచెం వెనుకబడిన ప్రాంతం అనే చెప్పాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా అభివృద్ధి అనేది కొంచెం వెనుకబాటులో ఉన్నది. పల్లారాజేశ్వరరెడ్డి గెలిచిన తర్వాత ఇప్పుడిప్పుడే కొంత అభివృద్ధి జరుగుతుందని కొంత ప్రజల్లో టాక్ ఉన్నది. ఏం చెప్తారు దీని గురించి? సంతోషం, మీరు గొప్ప విషయం మాట్లాడినరు. ప్రధానంగా పల్లారాజేశ్వరరెడ్డి గారు మాకు వరప్రసాదంగా కేసీఆర్ గారు మా నియోజకవర్గానికి ఇచ్చిండ్రు. ప్రజలు వారి మీద నమ్మకం కొద్దీ వారిని గెలిపించుకున్నారు. ఇవాళ ఆరోగ్య ప్రదాతగా, విద్యా ప్రదాతగా తన హాస్పిటల్లో చేర్యాల జనగామ నియోజకవర్గం నుండి ఏ ఒక్క వ్యక్తి ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఉచిత వైద్యం రూపాయి నుండి మొదలుకుంటే 10 లక్షల దాకా 20 లక్షల దాకా కూడా ఆయన వైద్యాన్ని ఉచితంగా అందించేసి మా నియోజకవర్గ ప్రజలకు దేవుడైండు, ఆరోగ్య ప్రదాత అయిండు పల్లారాజేశ్వరరెడ్డి గారు. నిజానికి వారికి వేణోళ్ళ ఇక్కడ తెలంగాణ నుండి
జనగామ ప్రజలు, చేర్యాల ప్రాంత ప్రజలు చేతులు జోడించి వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రుణపడి ఉంటాం. వారి సేవ ఈ విధంగా ఇక్కడ మున్సిపల్ని గెలిపించుకొని వారికి కానుక ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. ఇదే విషయం కాకుండా రాజేశ్వరరెడ్డి గారు ఇంటింటికి, గల్లి గల్లికి, ప్రతి ఊరూరు తిరుక్కుంటూ కార్యకర్తకు భరోసాగా ఉన్నాడు, ప్రజలకు భరోసానిస్తున్నాడు. వారి భరోసా నిజానికి ఎమ్మెల్యేగా కాదు, ప్రతి ఇంటికి మేనమామగా, తోడబుట్టిన అన్నదమ్ములుగా, ఒక చిన్న వాళ్లకు మేనమామగా పనిచేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ తప్పించుకున్న హామీలను, దొంగ హామీలను ఎండగడుతూ అసెంబ్లీల సింహమై గర్జిస్తున్నాడు. ఇక్కడ రెవెన్యూ డివిజన్ విషయంలో ఎట్టి పరిస్థితుల ముఖ్యమంత్రి గెలిచిన వెంటనే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే నెల లోపల ఇస్తా అన్న రెవెన్యూ డివిజన్ రాలేదు అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడిన ఒకే ఒక్కడు, రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి మాట్లాడిన ఒకే ఒక్క వ్యక్తి పల్లా రాజేశ్వరరెడ్డి గారు. ఇక్కడ సిపిఎం పార్టీతో అలయన్స్ చేసేసి, సిపిఎం పార్టీ పోరాటాల పార్టీ, ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే పార్టీ, అలాంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. సిపిఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి జతగలిసి ఇలా తిరుగుతున్నది కాబట్టి చేర్యాల మున్సిపల్ని టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ఎగిరేస్తుంది. సిపిఎం పార్టీ నిలబడ్డ అభ్యర్థి కూడా మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు బలపరుస్తూ మద్దతు చేస్తున్నాం. ఇక్కడ వచ్చే పార్టీ చైర్మన్ అభ్యర్థి ముమ్మాటికి కారు గుర్తు మా పల్లా రాజేశ్వరరెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈరోజు మన చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇంకా కాలేదు, వచ్చే అవకాశం కూడా ఉంది మన పల్లా రాజేశ్వరరెడ్డి గారి వారి దీవెనలతోటి. ఈ చేర్యాలలో 7వ వార్డులో నిలబడ్డటువంటి మన మేరుగు లక్ష్మణ్ గారి 7వ వార్డు మేరుగు లక్ష్మణ్ గారికి మద్దతుగా మేము అందరం రావడం జరిగింది. వారి యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మేము అందరం పాల్గొనడం జరుగుతుంది. ఇంటింటికి కూడా వెళ్ళి ఓటు అభ్యర్థించడం జరుగుతుంది. అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ సమస్య 7వ వార్డులో చెరువు నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి. అవి రాకుండా చేసే బాధ్యత లక్ష్మణ్ గారు తీసుకొని ముందుకొస్తున్నాడు. లక్ష్మణ్ అంటేనే ఒక యువకుడు కాబట్టి అతడు పని చేస్తా అని చెప్పేసి ముందుకొస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా కలిసి అతనికి సపోర్ట్ చేస్తూ బలపరుస్తూ అతన్ని గెలిపించి ముందుకు తీసుకెళ్తే మన చేర్యాలలో ఉన్నటువంటి 7వ వార్డు తప్పకుండా డెవలప్ అవుతుందని చెప్పేసి నా ఉద్దేశం. అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియజేసే విషయంలో మేమందరం కూడా ముందున్నాము. అందరూ కూడా 7వ వార్డులో అందరూ సహకరించి లక్ష్మణ్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే మన 7వ వార్డు చాలా డెవలప్ అవుతుంది. అదేవిధంగా చేర్యాలలో ఉన్నటువంటి 12 వార్డులు కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకొని మంచి మెజారిటీతో గెలిపించుకొని మన పల్లా రాజేశ్వరరెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. జై తెలంగాణ. చనకోట గ్రామ సర్పంచ్ గొర్ర శ్రీనివాస్ గారు నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ 7వ వార్డు మెరుగు లక్ష్మణ్ గారు 7వ వార్డుకు నిలబడ్డటువంటి కౌన్సిలర్గా నిలబడ్డటువంటి లక్ష్మణ్ గారిని గెలిపించాలని బీఆర్ఎస్కు పార్టీకి మేము సిపిఎంగా ఇక్కడ బలపరుస్తున్నాము. ఎందుకంటే ఇవాళ పల్లా రాజేశ్వరరెడ్డి ఇవాళ ఒక ఆదర్శమైన వ్యక్తి. ఆయన ఇవాళ మన చేర్యాల మండల ఈ జనగామ నియోజకవర్గంలో ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచిండంటే ఆయన ఒక ఆదర్శమైన వ్యక్తి. ఆయన ఇవాళ ప్రజల సమస్యల మీద ఎక్కువ స్పందిస్తున్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఈరోజు మేము సిపిఎంగా మేము బలపరచడం జరుగుతుంది. అటువంటి ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఇలా 12 వార్డులల్లో ఖచ్చితంగా గెలిచి ఇక్కడ ఆదర్శంగా ఇలా నిలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఇలా ఎమ్మెల్యే గారు నిరంతరం ప్రజల సేవకుడుగా పనిచేస్తుండు. ఈ చేర్యాల మండలానికి ఒక అసెంబ్లీనే ఒక చర్చ రకంగా ఆయన నిలదీస్తుండు. అట్లాంటిది ఇక్కడ ఈ చేర్యాల ప్రాంతం అభివృద్ధి కావాలనంటే పల్లా రాజేశ్వరరెడ్డి ఇలా ఆదర్శనిచ్చినటువంటి వ్యక్తులు, ఇవాళ బీఆర్ఎస్ వ్యక్తులు అందరూ ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలు ఓటేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాము. అట్లాగే మేము బలపరిచినటువంటి 3వ వార్డులో సిపిఎం అభ్యర్థి మరి బీఆర్ఎస్ 2 అలవెన్స్గా నిలబడ్డ వ్యక్తికి తక్షణంగా ఓట్లేసి గెలిపిస్తే ఇక్కడ ఆదర్శంగా ఒక ప్రశ్నించే గొంతుగా ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ చేర్యాల మండలం అభివృద్ధి అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చేర్యాల ఉన్న ప్రజలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 7వ వార్డు అభ్యర్థి మెరుగు లక్ష్మణ్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీరు అంటే మీ వార్డులోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన ఉన్నది? ముఖ్యంగా మీ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి? మిమ్మల్ని గెలిపిస్తే ఎట్లా పరిష్కరిస్తారు? సార్, నా పేరు మెరుగు లక్ష్మణ్ గౌడ్. 7వ వార్డు నుంచి సిపిఎం పార్టీ బలపరిచిన టీఆర్ఎస్ నుంచి నేను క్యాండిడేట్ లెక్క బరిలో ఉన్నా.
బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉన్నది సార్. ఎక్కడ పోయినా ఆల్రెడీ ప్రజలంతా విసిగి ఉన్నారు మొత్తం. అన్ని మోసాలు దగులుబాజీ కాంగ్రెస్ చెప్పిన 420 ఏవైతే ప్లాన్స్ చెప్పిరో వాళ్ళు 420 అంటేనే దొంగ. సెక్షన్ 420 ఉన్నది ఐపీసీ కోడ్లో. 420 అంటే దొంగ హామీలు ఇచ్చిర్రు, మోసం చేసిర్రు. పబ్లిక్లో మేము చెప్పాల్సిన అవసరం వస్తలేదు. చాలా వరకు వాళ్ళే చెప్తున్నారు పింఛన్లు ఇప్పుడు 2000 నుంచి 4000 చేస్తాను, ఎక్కడైంది కాలేదు. అన్ని రకాల యూరియా బస్సులే కానీ మా దగ్గర ఏంటంటే మేజర్గా రైతులు కూడా ఉన్నారు మా హ్యామ్లెట్స్లలో. మేము పోయేసరికి వాళ్ళు ఎదుర్కొని చెప్తున్నారు అట్లా అన్ని రకాలుగా మోసం చేసారు. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు. మాకు చాలా పాజిటివ్గా ఉన్నది సార్. మేము ఒక 50% పని చేస్తే సరిపోతుంటాం. జస్ట్ మేము కలిసి దండం పెట్టొచ్చుడే ఉన్నది. సపరేట్గా ప్రచారం చేయాల్సిన అవసరం ఏం లేదు. కాబోయే 2 ఏళ్లలో కంపల్సరీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ధీమా ఉన్నది. కేసీఆర్ గారి అండర్లో కేసీఆర్ సీఎంగా మళ్ళీ మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. ఇక్కడ మొత్తం చేరాన మున్సిపాలిటీ పరంగా కూడా 12కు 12 వార్డులల్లో సిపిఎం పార్టీ ఇంక్లూడింగ్ థర్డ్ వార్డు ఏదైతే ఉన్నదో అక్కడ కూడా మంచి రెస్పాన్స్ కనబడుతుంది. 12కు 12 మనం గెలవబోతున్నాం. చేర్యాల మున్సిపాలిటీ మీద టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. దానిలో ముఖ్యంగా 7th వార్డు నుంచి అత్యధిక మెజారిటీ తోటి పల్లారాజేశ్వర గారికి మంచి గిఫ్ట్ ఇద్దామని చెప్పి మేము ఆలోచన చేస్తున్నామండి. సో ఓవరాల్గా మీ 7వ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? మిమ్మల్ని గెలిపించాలని ఏం చెప్తారు? 7వ వార్డులో ఏమున్నదంటే మాకు ఇక్కడ గల్లీ ఎరికే, నాకు ఇల్లు ఎరికే. లాస్ట్ 2-3 ఎలక్షన్లలో సరే నేను అభ్యర్థి కాకున్నా కానీ ఆ అభ్యర్థి మన టీఆర్ఎస్ పార్టీ తరని అభ్యర్థుల ద్వారా ఎమ్మెల్యే గారి ఎలక్షన్ టైంలో కానీ లాస్ట్ కౌన్సిల్ ఎలక్షన్లో కానీ నేను పనిచేయడం జరిగిందనండి. లాస్ట్ టైం నేను కౌన్సిల్ ఎలక్షన్లో కూడా నేను నామినేషన్ వేసిన. కాకపోతే కొన్ని పరిస్థితి దృష్ట్యా పార్టీ ఆదేశించినప్పుడు నేను విత్డ్రా చేసుకున్నా. ఈ 10-12 ఏళ్ళు నేను పార్టీ పట్టుకొని తిరిగినందుకు సార్ గుర్తించి నాకు అవకాశం ఇచ్చిండు. నాకు ఇక్కడ మేజర్గా ఏంటంటే అక్కడ పెద్ద కట్టుకోల గల్లీ నుంచి మాకు ఇక్కడ గాంధీ బొమ్మ దాకా మా వార్డు ఉన్నది. ముఖ్యంగా మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే సరే కొంతవరకు సీసీ రోడ్లు అవి కూడా ఏంటంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినాయి. కొన్నిట్లలో జాగాలు ఏముందంటే ఇప్పుడు రాజీవ్ నగర్ ఉన్నది. రాజీవ్ నగర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రపోజల్ తీసుకొచ్చినాం మేము. ఏంటంటే దోమల బాధ అంతా బిడద లేకుండా అది దాంతోపాటు సీసీ రోడ్ ఎక్కడ సీసీ రోడ్ వేసినా కానీ మన వార్డులో ఇప్పటి నుంచి మన శివగారి గల్లీలో కానీ కట్కోళ్ళ గల్లీ దగ్గర కానీ మన వెనకాల శుభోదయ గల్లీలో కానీ ఎక్కడ చేసినా కానీ పక్కపంటి రాజీవ్ నగర్లో కానీ అటు పిట్టల వాడకటికే కానీ ఎక్కడైనా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తోటి సీసీ రోడ్ చేపిద్దామని ఒకటి బాధ్యత నేను తీసుకోదలుచుకున్నా. ముఖ్యంగా మా 7వ వార్డులో ఒక చిన్న సమస్య, చిన్నది కాదు పెద్ద సమస్యనే. సరే అది జరిగింది ఎవరి హయాంలో అయింది ఏందో అందరికి తెలిసిందే. దాని గురించి నేను కమెంట్ చేయదలుచుకోలేదు. తప్పు జరిగింది, దాన్ని కరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాము. మా నెత్తి మీదనే పెద్ద చెరువు ఉంటుంది, కాళ్ళ కింద చిన్న చెరువు ఉంటుంది. చెరువు ఎప్పుడన్నా మత్తు దుంకినప్పుడు ఏమవుతుంది అంటే విపరీతమైన వాటర్ ఓవర్ఫ్లో అయ్యి మొత్తం ఈ గల్లీ మా 7th వార్డు పొడుగుతల వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నాయి. సార్ గారి దృష్టికి తీసుకుపోయినాము. మా ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి గారు కూడా ముఖ్యంగా ఏం చెప్తున్నారు అంటే చేసే పనులు చెప్పుంటారు, చేసే పనులు మీతో సాధ్యమయ్యే పనులే చెప్పుంటారు. మళ్ళీ 5 ఏళ్ళకు మీరు ఎలక్షన్ పోయే టైంకి ఎటువంటి పని కూడా పెండింగ్ ఉండొద్దు. పెండింగ్ ఉంటే మళ్ళీ సరే మీకు సీట్ రాదు. అన్నీ అనవసరమైన హామీలు ఇచ్చి దొంగ పనులు చేయొద్దని చెప్పి చెప్తుండు. దాని దృష్టిలో పెట్టుకొని సార్ దృష్టికి తీసుకుపోయినాము. అక్కడ మత్తడి దుంకిన నీళ్లు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి బయటకు వచ్చే నీళ్ళు ఏవైతే ఉంటాయో ఈ గల్లీలల్లో ఈ వార్డులలో రాకుండా అటు నుంచి అటే వెనకట ఎట్లయితే మన రోడ్ల మీద పడిపోతుండే ఇప్పుడు కొంత బ్రహ్మాండంగా అటు ఇటు డ్రైనేజెస్ వచ్చేసినాయి. ఆ 2 డ్రైనేజెస్ ఇంటర్లింక్ చేసుకుంటా లోడు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా అక్కడ డ్రైనేజ్ ఇక్కడ డ్రైనేజ్కి వాటర్ పోయేటట్టు కొంచెం చెక్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఒక్క సుక్క నీళ్లు ఇటు రాకుండా కేవలం ఈ గడ్డ మీద పడ్డ నీళ్ళు మాత్రమే పోతాయి. ఆ నీళ్ళకి అకామిడేట్ చేసుకునేటట్టు మనకు ఆల్రెడీ ఇక్కడ కాలువలు ఉన్నాయి, గొలుసు కాలువలు కూడా ఉన్నాయి, 30 ఫీట్ల కాలువలు ఉన్నాయి. అనుసంధానించుకుంటా ఈ నీళ్ళకి ఇటు నుంచి ఇటు పోయేటట్టు ఆ నీళ్ళు అటు నుంచి అటు పోయేటట్టు ఒక సుక్క నీళ్ళు రాకుండా నేను బాధ్యత తీసుకుంటా. తప్పకుండా ఇలా ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు, మన ప్రియతమ నేత పల్లారాజేశ్వర రెడ్డి గారు వస్తున్నారు. మేము ఇక్కడ చుట్టుపక్కల ఇల్లు ఒక 50-60 ఇళ్లలో కూడా అందరితో సంతకాలు తీసుకున్నాము. వాళ్ళతో రిప్రజెంటేషన్ ఇచ్చి సార్తో ఇలా మాట తీసుకుంటాము. పల్లారాజేశ్వర రెడ్డి ఒక మాట చెప్పిందంటే అది గవర్నమెంట్ జీవో పాస్ అయినట్టే లెక్క. మాకంత నమ్మకం ఉన్న సార్ మీద. నిద్రపోతా కూడా మాకు ఎట్లాంటి కళ్ళు వస్తున్నాయంటే ఈ పని అయిపోయినట్టు ఆ పైనట్టు సారు కొబ్బరికాయ కొట్టినట్టు శంకుస్థాపన చేసినట్టు నాకు అట్లా ఆలోచన వస్తుంది. తప్పకుండా చేసి చూపిస్తాం సార్. చేసి చూపించాం మళ్ళీ ఎలక్షన్లకు ఓట్లు అడుగుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా పల్లారాజేశ్వర రెడ్డి గెలిచిన తర్వాతనే చేర్యాల అభివృద్ధి అనేది స్టార్ట్ అయిందని చెప్పి 7వ వార్డు అభ్యర్థి చెప్తా ఉన్నారు. ఇంకా ఈ 7వ వార్డు సమస్యలకు వచ్చే కొంచెం వాటర్ అన్నీ కూడా 7వ వార్డులోకి వస్తున్నాయి. ప్రధాన సమస్య అదైతే ఉంది. దాంతోపాటు సీసీ రోడ్లు కావచ్చు, కొంచెం డ్రైనేజ్ సమస్య ఉన్నది, వాటర్ సమస్య ఉన్నది. ఈ సమస్యలన్నీ కూడా పల్లారాజేశ్వర రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్ళి దాంతోపాటు చేర్యాల రెవెన్యూ డివిజన్ మనం అందరం 12 వార్డు కలిసి ఓట్లేసి ఈ 12 వార్డులను గెలిపిస్తేనే తప్ప ఈ చేర్యాల అనేది అభివృద్ధి కాదని చెప్తున్నారు. 12 వార్డులతో పాటు ఈ చేర్యాల 12 వార్డులు అన్నీ గెలిపించి మన పల్లారాజేశ్వర రెడ్డి గిఫ్ట్గా ఇద్దామని చెప్పి 7వ వార్డు అభ్యర్థి అట్లాగే ఇన్ఛార్జీలు సిపిఎం పార్టీ నేతలు కూడా చెప్తా ఉన్నారు.